నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 23న పోలింగ్ జరగనుండగా రేపటితో ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు పెట్టి ప్రయత్నిస్తున్నాయి. పలు సర్వే సంస్థలు ఓటర్ నాడిని పసిగట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. మరి తమిళనాడులో అధికార పగ్గాలను అందుకునేది ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండగా రాజకీయ సమీకరణాలన్నీ శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల ప్రచారం ముగియబోతుండగా రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఓడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే పలు సర్వే సంస్థలు ఓటర్లు ఎటువైపు ఉన్నారో తెలుసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటి వరకు ఎన్నో ప్రముఖ సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి కూడా. వీటన్నింటిని బట్టి చూస్తే తమిళనాట మరోసారి డిఎంకేనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే జయలలిత తరువాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా డిఎంకే కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం. నిజానికి తమిళ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని డిఎంకే కూటమి గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సంక్షేమ పథకాలే ఎజెండాగా ముందుకెళ్తోంది. అయితే ఈ ప్రయత్నాలకు ఇటీవల కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆజ్యం పోసింది. ఎందుకంటే దీన్ని ఆయుధంగా మలుచుకునే డిఎంకే లోక్సభ సీట్ల పెంపులో బీజేపీ తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. చివరకు ఈ బిల్లు వీగిపోగా బీజేపీపై తమిళనాడు సాధించిన విజయంగా అక్కడి రాజకీయ పార్టీలు అభివర్ణిస్తూ ఉండటం గమనార్హం. ఇది ముఖ్యంగా డిఎంకేకు ప్లస్ పాయింట్ గా మారింది. ఇది తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. తమిళనాడులో బీజేపీ ఎన్నటికీ ఎదగలేదని తేల్చి చెప్పారు. బీజేపీ వేసుకున్న అన్నా డిఎంకే ముసుగును తొలగించడానికి తాము తమిళనాడు వర్సెస్ ఎన్డీఏ ప్రచారాన్ని చేపట్టామని చెప్పారు. ఈ సందర్భంలోనే వారిని ప్రజలు పదే పదే తిరస్కరించారనే విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. అంతేకాదు ఈసారి ఎన్నికల్లో అధికార పక్షానికి అంటే డిఎంకే కూటమి వైపే అనుకూల పవనాలు వీస్తున్నాయని, ప్రజల సంపూర్ణ మద్దతుతో తాము 200కు పైగా సీట్లను సునాయాసంగా గెలుస్తామని జోస్యం చెప్పారు. నిజానికి తమిళనాట డిఎంకే విజయం ఖాయమని ఇప్పటికే పలు సర్వే సంస్థలు నిర్వహించిన అంచనాల్లో వెల్లడైంది. ఈ కూటమి సుమారు 170 నుంచి 180 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని సర్వే ఫలితాలు తేల్చి చెప్పాయి. ఇది 200కు పైగా సీట్లను కైవసం చేసుకుంటామని స్టాలిన్ చెప్పిన వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అన్నా డిఎంకే బీజేపీ కూటమి సైతం విజయమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈసారి ఎలాగైనా సరే తమిళనాట జెండా ఎగరవేయాలని భావిస్తోంది. లేకపోతే అక్కడ అన్నా డిఎంకే ఉనికిని కాపాడుకోవడం కూడా కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. అటు కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ టీవీకే సైతం ఒంటరి పోరు చేస్తోంది. గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. మార్పు కావాలని కోరుకునే యువతతో పాటు ఇప్పుడు మహిళా శక్తిని కూడా టీవీకే తన వైపే తిప్పుకుంది. ఇలా రాజకీయ ప్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్న టీవీకే పలు కీలక నియోజకవర్గాల్లో డిఎంకే అన్నా డిఎంకే ఓట్లకు గండి కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా తమిళనాట మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు అధికారులు. మరి పలు సంస్థల సర్వేల ఫలితాల అంచనాల ప్రకారం డిఎంకే కూటమికే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక అనూహ్యంగా అన్నా డిఎంకే కూటమిని విజయం వరిస్తుందా? అలాగే విజయ్ టీవీకే ఎంతవరకు ఓటర్లను ఆకర్షిస్తుంది అనేది చూడాల్సి ఉంది.